హలో అండి, బొబ్బరి పప్పు గారెలు ఇలా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. గారెల్లోకి కాంబినేషను చికెన్ కర్రీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. దానికోసం అయితే అరకేజీ బొబ్బరి పప్పు నానబెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. 2 గంటల పాటు అయితే నానబెట్టుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని గ్రైండర్లోని కొంచెం మరగ్గా ఆడుకోవాలండి, మరీ మెత్తగా ఆడకూడదు. ఈ విధంగా ఆడిన దాన్ని వేరే గిన్నెలో తీసుకొని వేరే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు 2-3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా తురుముకున్న కొత్తిమీర, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయల్ని బాగా ముందు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రుబ్బును కూడా వేసుకొని బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలండి. జీలకర్ర లేకపోతే జీలకర్ర పొడి అన్నా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే స్టవ్ మీద ఆల్రెడీ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలా ఒక కవర్ తీసుకొని కవర్ని కొంచెం వాటర్లో తడుపుకొని కొంచెం ఒక ముద్ద తీసుకోవాలండి. చిన్న ముద్ద తీసుకొని ఇలాగ గారెలాగా ఒత్తుకొని మధ్యలోని ఓలు పెట్టుకోవాలండి. అందుకే చిల్లి గారెలు అంటారనమాట. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఒక పక్క ఫ్రై చేసుకోవాలండి. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్క కూడా టర్న్ చేసుకోవాలి. గారెలు అయితే చాలా బాగుంటాయండి. 2 పక్కలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని చికెన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి.